नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि सेफ्टी ड्राइवर्स एसोसिएशन साउथ इंडिया स्टेट के नाम से एक तंजीम है। इस तंजीम के ज़रिए जो ड्राइवर्स एक्सीडेंट में अपाहिज हो जाते हैं या जिन्हें ऑपरेशन वगैरह की ज़रूरत पड़ती है, अद्वियात की ज़रूरत पड़ती है, ऐसे लोगों को सेफ्टी ड्राइवर्स एसोसिएशन की जानिब से मदद की जाती है। यानी कि माली तौर पर उन्हें जो है पैसे देकर उन्हें दवाइयाँ वगैरह दिलाकर, ऑपरेशन वगैरह दिलाकर जो है मदद की जाती है। इस मौके पर सेफ्टी ड्राइवर्स एसोसिएशन के सदर अनवर बादशाह ने अवाम से अपील की है कि उनकी तंजीम ज़्यादा नहीं लेती। अगर ₹1 भी डोनेशन देते हैं तो डोनेशन लेती है। वो डोनेशन कलेक्ट करके पूरे साउथ में जहां भी ड्राइवर्स जो है एक्सीडेंट से परेशान हैं या उन्हें कोई ऑपरेशन वगैरह कराना है तो ऐसे लोगों को मदद दी जाती है साउथ इंडिया ड्राइवर्स एसोसिएशन की जानिब से। तो आप लोगों से ख्वाहिश की जाती है कि अगर आप जो है मदद करना चाहें तो माली मदद ₹1 कम से कम ₹1 कभी भी आप जब भी देना चाहें तो उनके अकाउंट पर डोनेट कर सकते हैं। सेफ्टी ड्राइवर्स एसोसिएशन साउथ इंडिया के नाम से अकाउंट है। अनवर ने बताया कि अब तक इस तरह रुपया और भी ज़्यादा चंदा देने वालों की मदद से कई लोगों के जो है जानें बचाई गई हैं और कई लोगों को जो है उनके माली तौर पर मजबूत करते हुए उन्हें सेहत दी गई है। अगर आप भी कोई चाहते हैं तो इस तरीके की मदद कर सकते हैं। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। ఒక డ్రైవర్ ఆపదలో ఉన్నారనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలపరిస్తేనే ప్రతి ఒక్క డ్రైవరు సాయం చేశారు. ఈరోజు అన్నగారికి ఇక్కడ కర్నూల్లో 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో దుర్గా భవానీ అని అతను కూడా 5,000 ఇస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయాలని మీ అందరు కోరుకుంటున్నాను. ₹1 కార్యక్రమాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా మేము శ్రీకారం చుట్టాం. ఆపదలో ఉన్న డ్రైవర్లని, అలాగే ఆరోగ్యాలు చెడిపోయి యాక్సిడెంట్లు అయ్యి ఇంటికి పరిమితమైన డ్రైవర్లని ఈ ₹1 ద్వారా ఆదుకుంటున్నాం. మళ్ళీ మీడియా సపోర్ట్ కూడా మాకుండి దీన్ని ఈ ₹1 కార్యక్రమాన్ని ఇంకా ఇలాగే ముందుకు కొనసాగిస్తే ఇంకా ఇటువంటి అభాగ్యులైన డ్రైవర్లకు ఎంతోమందిని ఆదుకుంటామని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాం. ఇప్పటికీ ఈ ₹1 ద్వారా దాదాపుగా 8 దగ్గర డబ్బులు ఇవ్వడం జరిగింది. అనంతపూర్లో, నెల్లూరులో, అలాగే చీరాలలో, కడపలో, ఆర్లగడ్డలో, నంద్యాలలో, మళ్ళీ ఈరోజు కర్నూలులో, తర్వాత ఆదోన్లో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ₹1 ద్వారా. ఎంత వచ్చా అంతంత ఇచ్చుకుంటూ వచ్చాం. ఒక దగ్గర 36,000 ఇచ్చాం, ఒక దగ్గర 25,000 ఇచ్చాం, అలాగే ఒక దగ్గర 11,000 ఇచ్చాం, ఒక దగ్గర 10, ఒక దగ్గర 15, అలాగలాగా దాదాపుగా ఇప్పటికీ ₹1,00,000 ఈ ₹1 కార్యక్రమం ద్వారా అందజేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా కోరుకునేది ఒకటే, అన్నగారికి దాదాపుగా నడుము ఆపరేషన్ చేసేకి 5 లక్షలు అవుతుందంట. అన్న ఆదుకోవాలని ప్రజలకి, డ్రైవర్లకు కోరుకుంటున్నాను. వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడన్నా, ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు, అంటే నెలకు ఒకసారైనా వేయచ్చు, లేకుంటే 10 రోజులకు ఒకసారైనా వేయచ్చు. వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడంతా ₹1 సాయం చేయండి అని అడిగాము. డ్రైవర్లకే సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ₹1 సాయం చేయండి. ఆపదలో ఉన్న డ్రైవర్లకి, అలాగే యాక్సిడెంట్లు అయ్యి ఇంటికి పరిమితమైన డ్రైవర్లకి, అలాగే ఆరోగ్యాలు చెడిపోయి మంచాన పడిన డ్రైవర్లని ఆదుకుందాం. మీరు ఇచ్చిన ₹1తోనే అని చెప్పాను. 10 వద్దు, 100 వద్దు, 1000 వద్దు, ₹1 చేయండి అని చెప్పాం. ఆ ₹1తోనే ఇలాగ సాయం చేస్తున్నాం. కానీ అనుకోకుండా అన్నకి నిన్ననే చెప్పారు, ఒక్క రోజులోనే మా డ్రైవర్లకు సాయం అడిగితే ఒక రోజులోనే 20,000 ఇచ్చారు. ఆ 20,000లో 15,000 ఇతనికి, అలాగే భవానీ శంకర్ అని సామికి, అతను కూడా చెయ్యి ఇరిగి 2 నెలలుగా ఇంటికాడ ఉన్నాడు, అతనికి కూడా ఒక 5,000 అందిస్తున్నాం.